మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో మన మనసులో ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. ఒక ప్రశ్న మనల్ని తొలిచేస్తూ ఉంటుంది. నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? హూ యామ్ ఐ? హూ ఆర్ యూ? అసలు ఏం జరుగుతుంది మన చుట్టూ? మన లైఫ్లో ఈ పరిస్థితులు ఏంటి అని చెప్పి. ఒకానొక సందర్భంలో మా ఫాదర్ ఒక మాట నాకు చెప్తారు. ఆయన చాలా పెద్ద గ్యాంగ్స్టర్తో మాట్లాడుతున్నారంట. మాట్లాడుతున్నప్పుడు మా నాన్న ఒక ప్రశ్న అడిగారంట ఆయన్ని. అసలు ఇంత రక్తపాతం ఎందుకు సృష్టిస్తున్నావు? ఎందుకు ఇంత గ్యాంగ్స్టర్ అయ్యావంటే, నేను అవ్వలేదు, నా పరిస్థితులు అలా చేశాయని చెప్పి. రక్తంతో పోరాటం రక్తంతోనే సమాప్తం అంటాం కదా. మనిషిని మనం నెగిటివ్గా చూస్తాం. అంటే వీళ్ళు చాలా నేరాలు ఘోరాలు చేశారు, వీళ్ళు పెద్ద క్రిమినల్స్, వీళ్ళు చాలా మందిని రేప్ చేశారు, మర్డర్ చేశారు లాంటివి. ఇలా కొంతమంది మనం ఒక స్టాంప్ వేస్తాం, వీళ్ళు చాలా పెద్ద క్రిమినల్స్ అని. కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక మనిషిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? వాళ్ళ పరిస్థితుల నుంచి అర్థం చేసుకోవాలా? వాళ్ళ కోణం నుంచి అర్థం చేసుకోవాలా? ప్రపంచం వాళ్ళు బతుకున్న టైంలో, వాళ్ళు ఈ జీవితాన్ని వదిలేసిన తర్వాత ప్రపంచం వాళ్ళు ఎలా చూస్తుంది? ఏ పర్స్పెక్టివ్లో ప్రపంచం వాళ్ళు గుర్తుపెట్టుకుంటుంది? ఇది మనకి ఇంపార్టెంట్. ఉదాహరణకి మహాత్మా గాంధీ ఉన్నారు. ఆయనకు సంబంధించి ప్రపంచం ఒక గుడ్ ఇమేజ్, ఒక గుడ్ ఆరా గుర్తుపెట్టుకుంటుంది. అదే హిట్లర్ ఉన్నారు. హిట్లర్ అని పేరు చెప్పగానే నువ్వు హిట్లర్ అంటే నెగిటివ్ పర్సన్, నెగిటివ్ పర్స్పెక్టివ్. ఇలా ఈ పర్స్పెక్టివ్స్ ఎలా ఫామ్ అవుతాయి? ఏ విధంగా మనిషి ఎవరు అసలు? ఇంతకీ అసలు నువ్వెవరు? నీ వెనకాల ఉన్న కథ ఏంటి? నేను ప్రపంచం ఎలా గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నావు? నీ లెగసీ ఏంటి? నీ ఐడెంటిటీ ఏంటి? ఇదే ప్రతి మనిషికి జీవితంలో ఒక్కసారైనా ఎదురయ్యే ప్రశ్న. ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలు చూడాలి. ఆల్ఫ్రెడ్ నోబెల్, ఈయన పేరు అందరం వినే ఉంటాం. నోబెల్ ప్రైజెస్ కూడా ఈయనే స్థాపించారు. ఈయన వెనకాల ఒక చిన్న కథ ఉంది. ఆ కథ ఏంటో ఒకసారి చూద్దాం. ఈయన చాలా ఇన్వెన్షన్స్ చేశారు, గొప్ప సైంటిస్ట్. ఈయన ఇన్వెన్షన్స్లో డైనమైట్ కూడా ఒక గొప్ప ఇన్వెన్షన్ అనమాట. ఒకసారి పొరపాటున కొంతమంది న్యూస్ పేపర్స్ వాళ్ళు ఈయన చనిపోయారు అనుకుని బతుకున్నప్పుడు ఆర్టికల్ రాశారు. ఏం రాశారు తెలుసా? ద మర్చెంట్ ఆఫ్ ద డెత్ డైడ్ అని. అంటే ఎవరైతే చావుతో వ్యాపారం చేశాడో అతనే చనిపోయాడని. డైనమైట్ కనిపెట్టి చావుతో వ్యాపారం చేశాడు ఈయన, అందుకని ఆయన చనిపోయాడని చెప్పి. ఆ హెడ్డింగ్ చదవంగానే బతుకున్న ఈయనకు చాలా కోపం వచ్చిందనమాట, బాధేసిందనమాట. నన్ను చివరికి ఇన్ని ఇన్వెన్షన్స్ చేశాను, జీవితంలో ఎంత సాధించాను, కానీ నన్ను మర్చెంట్ ఆఫ్ ద డెత్ అన్నారు. అంటే చావుతో నేను వ్యాపారం చేశాను, డైనమైట్ కనిపెట్టి మనుషులు చంపే వ్యాపారం చేశానని చెప్పి నన్ను గుర్తుపెట్టుకుంటారని చెప్పి ఈయన చాలా బాధపడి చింతించి ఆయన ఆస్తి మొత్తం ఒక ట్రస్ట్ పెట్టి, ఒక ఫౌండేషన్ లాగా పెట్టి ప్రపంచంలో మానవాళికి సేవ చేసిన వాళ్ళకి టాప్ మోస్ట్ ప్రైజెస్ ఇవ్వాలని చెప్పి చనిపోయారనమాట. అలా నోబెల్ ప్రైజెస్ స్టార్ట్ అయినాయి. అంటే నువ్వు ఎన్ని మంచి పనులను చేసినా నిన్ను ఒక్కసారి ఒకే ఒక విషయంలో నిన్ను ఐడెంటిఫై చేస్తారు, ఒకే ఒక అంశం మీద నేను గుర్తుపెట్టుకుంటారనమాట. అదేవిధంగా ఒప్పెన్ హైమర్, ఈయన కథ వినే ఉంటారు. దీనిలో ఐఎమ్ ద డెత్ అంటే ఒప్పెన్ హైమర్ ఈ మెన్హాటన్ ప్రాజెక్ట్కి చీఫ్ అయ్యండి, ఈ న్యూక్లియర్ బాంబ్ తయారు చేయించి ఇదంతా చేశారు కదా. దీనిలో మొత్తం ఆ బాంబ్ తర్వాత, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తర్వాత ఈయన మనసు చెలించిపోయిందనమాట, కదిలిపోయిందనమాట. సో చావంటే ఇలా వస్తుందా? ఇంత భయంకరంగా వస్తుందా? అంటే ఒప్పన్ హైమర్ అనే పేరు అనగానే న్యూక్లియర్ బాంబ్, అమెరికా, మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ ఇవన్నీ గుర్తొస్తాయి అనమాట. లిటిల్ బాయ్, ఫ్యాట్ మ్యాన్ ఇవన్నీ గుర్తొస్తాయి అనమాట. ఇవన్నీ చూసిన తర్వాత ఒక మనిషికి ఐడెంటిటీ ఏంటి, మనిషి ఏం కావాలనుకుంటున్నాడు, ఏం కోరుకుంటున్నాడు, ఇక్కడే క్వశ్చన్ వస్తుంది అనమాట. హూ యామ్ ఐ? హూ ఆర్ యూ? ఇంతకీ నువ్వెవరు? ఈ జీవితంలోకి ఎందుకు వచ్చావు? నీకు ఎలాంటి గుర్తింపు కావాలి? మన చిన్న ప్రపంచంలో కులం, మతం, జాతి లేదా ఆడా మగ ఈ గుర్తింపు అనుకుంటాం. లేదా మన సంపాదన బట్టో, మనం వర్క్ చేసే స్టైల్, అంటే మనం ఒక ప్రొఫెషనల్ ఐడెంటిఫై, గొప్ప లాయర్ని, గొప్ప డాక్టర్ని, లేదా గొప్ప సైంటిస్ట్ని, గొప్ప టీచర్ని ఇలా అని అనుకుంటాం. కానీ బియాండ్ దట్ అసలు మనం ఎవరం, మనం ఏంటి? ఇలా ఆలోచిస్తే చరిత్రలో చెంగిస్ ఖాన్ అని చెప్పి ఒక గొప్ప వీరుడు ఉన్నాడనమాట. ఆయన్ని చూడంగానే, ఆయన పేరు వినగానే అందరికీ కొంచెం భయం, గుండెలో దడ. ఎందుకు? ఆయన క్రూరుడు అంటాడు. ఆయన చేసిన మంచి పనులన్నీ పోయాయన్నమాట. ఆయన సిల్క్ రూట్కి ఆద్యం పలికాడు, ఇలాంటివన్నీ వదిలేశారు. ఆయన మెరిటోక్రసీకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు, అపాయింట్మెంట్స్లో ఇవన్నీ పక్కన పెట్టారు. అలానే నెపోలియన్ బోనపార్టే అనగానే ఇంపీరియలిస్ట్ ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కానీ ఆయన నెపోలియన్ కోడ్ అని తీసుకొచ్చాడు, మనుషుల్లో సమానత్వాన్ని ప్రమోట్ చేశాడు. ఇవి చాలా మంది మర్చిపోయారనమాట. ఇలా ఒక మనిషి ఎలా గుర్తింపు పొందుతాడు, ఏ విధంగా గుర్తింపు పొందుతాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా మంది అనుకుంటారు, నా ఐడెంటిటీ ఏంటి, నేనెవరు? నువ్వెవరు అంటే నువ్వేం చేసావు, నువ్వెంత సంపాదించావు, నీ క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టి నిన్ను ప్రపంచం ఎలా చూడాలనుకుంటున్నావు, ఏ విధంగా నీ లెగసీ ఉండాలనుకుంటున్నావు, ఇదే పెద్ద క్వశ్చన్. దీనికి ఒకటే సింగిల్ లైనర్ ఆన్సర్ అనమాట. ఒక మనిషిగా నువ్వు అనుకున్న విధంగా నీ జీవితంలో నీ జీవితాన్ని ఫుల్ పొటెన్షియల్తో, ఇంపాక్ట్ఫుల్గా, ఇన్సైట్ఫుల్గా, ఎంతవరకు నీ 100% పొటెన్షియల్ వాడి మానవాళిని కొంత ముందుకు తీసుకెళ్ళగలవు, మానవాళికి కొంత మేలు చేయగలవు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక లెగసీ అవుతుంది. అంతేగాని ఇది నా కులం కాబట్టి నన్ను గుర్తుపెట్టుకోవాలి, ఇది నా మతం కాబట్టి నన్ను గుర్తుపెట్టుకోవాలి, లేదా
నేను ఇన్ని మంచి పనులు చేశాను కాబట్టి నన్ను గుర్తుపెట్టుకోవాలి, ఇలా ఎవరు అనుకోలేరు. ఎందుకంటే మనం ఎన్ని మంచి పనులు చేసినా ఒక్క చెడ్డ పని లేదా ఒక్క బ్యాడ్ ఫీలింగ్ అనేది మన పర్సెప్షనే మార్చేయచ్చు అనమాట. మన గురించి పర్సెప్షనే మార్చేయచ్చు. ఉదాహరణకి ఇక్కడ ఒక స్టేట్మెంట్ చెప్పాలనుకుంటున్నాను. మాయా ఏంజిలో అనే ఒక ప్రోలిఫిక్ రైటర్, సివిల్ రైట్స్ మూవ్మెంట్ యాక్టివిస్ట్ అమెరికాలో ఒక మాట అంటదనమాట. వాట్ యు సెడ్, వాట్ యు హ్యావ్ డన్, పీపుల్ విల్ ఫర్గెట్ వెరీ ఫాస్ట్, బట్ పీపుల్ విల్ నెవర్ ఫర్గెట్ హౌ యూ మేడ్ దెమ్ టు ఫీల్. అంటే నువ్వు వాళ్ళకి ఏమి ఇచ్చావు, ఏం చెప్పావు, ఇవన్నీ ప్రజలు మర్చిపోతారు, పక్కోళ్ళు కూడా మర్చిపోతారు. కానీ నీ పనుల వల్ల లేదా నీ ప్రవర్తన వల్ల ఎదుటి వాళ్ళు కలిగిన భావం, అది మంచి కానీ చెడు కానీ, ఆ భావన, ఆ ఫీలింగ్ అనేది వీళ్ళ శాశ్వతంగా ఉండిపోద్ది అని చెప్పి. అంటే మనసులో కలిగిన ఫీలింగ్, నీ పైన ఒక అభిప్రాయం ఏదైతే ఉంటుందో నువ్వు చేసిన పనుల వల్ల కానీ, నువ్వు అన్న మాటల వల్ల కానీ, అది మంచి కానీ చెడు కానీ, అది శాశ్వతంగా ఉండిపోద్ది అని చెప్పి. సో నువ్వు శాశ్వతంగా అందరి మనసులో ఉండిపోవాలంటే, లేదా నీ లెగసీ ఎప్పటికీ ఉండాలంటే, నువ్వు ఎంత ఇచ్చావు, ఎన్ని ఇచ్చావు, లేదా ఎన్ని చేసావు, ఇదంతా పక్కన పెట్టు. ఎంతమందితో నువ్వు ప్రభావవంతంగా ఉన్నావు, ఎంతమంది ఇన్స్పైర్ చేయగలిగావు, ఎంతమంది ప్రభావితం చేయగలిగావు, నీ పనుల వల్ల ఎంతమంది జీవితాలు కదిలించగలిగావు, దానివల్ల వాళ్ళ మనసుల్లో ఎంతమంది సంతృప్తి పొందారు, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో 100% నీ ఫుల్ పొటెన్షియల్ ఎలా వాడావు, అదే నీ ఐడెంటిటీ. ఆ పొటెన్షియల్ వల్ల ఎదుటివాడు ఎంత హ్యాపీగా ఉన్నాడో అదే నీ ఐడెంటిటీ. అంతేగాని వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చావా, వాళ్ళతో మంచిగా మాట్లాడావా, వీటన్నిటికన్నా ఎక్కువ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నువ్వేం చెప్పావో, నువ్వేం ఇచ్చావో అన్నీ మర్చిపోతారు. కానీ నువ్వు చేసిన పని వల్ల వాళ్ళ మనసులో ఎలాంటి భావన కలిగిందో అదే శాస్త్రంగా గుర్తుండిపోద్ది అనమాట. ఈ విధంగానే మనిషి తన ఫుల్ పొటెన్షియల్ రిఫ్లెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగానే మనిషి తన లెగసీని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇదే మనిషి అంటే, ఇదే హూ యామ్ ఐ, వాట్ యామ్ ఐ. సో మనం ఏం తిన్నాం, ఎలా తెల్లారింది, ఎన్ని రోజులు బతికాం, ఎన్ని మూమెంట్స్లో బతికాం, అన్నీ మర్చిపోతాం. అన్ని తాత్కాలికమే, ఇంక్లూడింగ్ మనిషి జీవితం. హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ ఫ్లిక్కరింగ్ ఫ్లేమ్ అంటారు. మనిషి జీవితం ఆరుతూ వెలుగుతూ ఉండే దీపం అనమాట. అది ఎప్పుడు ఆరిపోద్దో తెలియదు. కానీ మనం లీవ్ చేసిన లెగసీ, మనం చేసిన ఐడెంటిటీ అంటే ఎదుటి వ్యక్తిలో భావనలో మనం ఎంత మిగిలిపోయాం, వాళ్ళ యొక్క మెమోరీస్లో మనం ఎలాంటి మెమోరీస్ ఇచ్చాం, ఇదే శాశ్వతం. దీన్నే సింపుల్గా సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటాం. ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంటే ఒక ప్రపంచంలో పెద్ద స్టాండర్డ్ పెట్టుకుని, ఒక వ్యక్తిని ఆదర్శంగా పెట్టుకుని అలా మీట్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు నువ్వు బెస్ట్ వర్షన్ అవ్వు, నీకు నువ్వు బెస్ట్గా పర్ఫామ్ చేయి, నీ ఫుల్ పొటెన్షియల్ బయట తీసుకురా. అది నీకు నువ్వు సాటిస్ఫై అవ్వాలి. దాన్నే సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు. ఈ ఫ్రేమ్లోకి మనిషి వచ్చినప్పుడు, ఈ స్థాయిలోకి మనిషి వచ్చినప్పుడు ఆ మనిషిని ఎవ్వరూ ఆపలేరు. ఆ మనిషి పొటెన్షియల్ ఎవ్వరూ ఆపలేరు. మనం యాడ్ స్టిక్ పెట్టుకుని నువ్వు ఇలా ఎంత గొప్ప అయితేనే ఇలా ఉంటావు అవసరంలా. అమెరికన్ ప్రెసిడెంట్ అవ్వాలి, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అవసరంలా. నీకు నువ్వు సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే నిన్ను 100% నిర్వచించే విధంగా, నిన్ను 100% తృప్తిపరుచుకునే విధంగా, నా జీవితం ఇదే నా పర్ఫెక్ట్ లైఫ్ అని నీకు నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడే అదే గొప్ప లైఫ్ అవుతుంది. అదే మీ ఐడెంటిటీ అవుతుంది. హూ ఆర్ యూ అనే దానికి అర్థం అదే, ఆనందం అదే.